మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నీ నిజంగా మీవే అని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే మీ మెదడు మిమ్మల్ని రోజూ మోసం చేస్తుంది. మనం తార్కికంగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం, కానీ శాస్త్రం చెబుతోంది మీ మెదడు మీకు తెలియకుండా మీ ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీ మెదడుకు ఒక అభిప్రాయం నచ్చితే దానికి మద్దతు ఇచ్చే విషయాలనే చూస్తుంది, మిగతా నిజాలను పూర్తిగా పట్టించుకోదు. ఉదాహరణకు, ఈ ఫోన్ బెస్ట్ అని మీరు అనుకుంటే దానికి మద్దతు ఇచ్చే వీడియోలనే చూస్తారు. దీనినే మనోవిజ్ఞాన శాస్త్రంలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మీ మెదడు నిజాన్ని కాదు, సౌకర్యాన్ని ఎంచుకుంటుంది. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మీ మెదడుకు మార్పు అంటే భయం. ఉద్యోగం నచ్చకపోయినా, సంబంధం విషపూరితంగా ఉన్నా ఇప్పుడు బాగానే ఉంది అని మీ మెదడు మిమ్మల్ని ఆపేస్తుంది. ఇది భయంతో వచ్చిన అలవాటు కాదు, ఇది సర్వైవల్ మోడ్. మీ మెదడుకు కొత్తదానికంటే భద్రతే ముఖ్యము. మీ మెదడు భవిష్యత్తులో జరగని విషయాలను ఊహించి భయాన్ని సృష్టిస్తుంది. ఇంటర్వ్యూలో విఫలమైతే ఏమవుతుంది? వ్యాపారం నష్టపోతే ఏమవుతుంది? గణాంకాల ప్రకారం మన భయాలలో ఉన్న విషయాలలో 90% అసలు జరగవు. కానీ మీ మెదడు మీ ఎదుగుదలను అక్కడే ఆపేస్తుంది. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మీ మెదడుకు డోపమిన్ కావాలి. లైక్స్, రీల్స్, షార్ట్స్, నోటిఫికేషన్లు, ఇవన్నీ తక్షణ ఆనందం. మీ మెదడు నిజమైన ఆనందాన్ని కాదు, తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గుతుంది, అతిగా ఆలోచించడం పెరుగుతుంది. మనకు స్వేచ్ఛా సంకల్పం ఉందని అనుకుంటాం, కానీ పరిశోధనల ప్రకారం మీ మెదడు ముందే నిర్ణయం తీసుకుంటుంది, ఆ తరువాత దానికి కారణాలను సృష్టిస్తుంది. అంటే ముందు నిర్ణయం, తరువాత కారణం, కారణం ముందు కాదు. కాబట్టి మీ మెదడును నియంత్రించకపోతే మీ మెదడే మిమ్మల్ని నియంత్రిస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు కొన్ని క్షణాలు ఆగండి. ప్రతిరోజూ ఒక అసౌకర్యమైన పని చేయండి. మీ అతిపెద్ద శత్రువు బయట లేదు, మీ లోపలే ఉంది. అది మీ మెదడు.